రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక రైతు భరోసా ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే లెక్కలు అయితే బయట పెట్టిందులో ఇప్పటి వరకు 60 లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఇక్కడ మనం చెప్తున్న మాటలు కాదు, మనకైతే ప్రభుత్వం నుంచి అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికీ 60 లక్షల మంది రైతులకు డబ్బులు అయితే పడ్డాయి అనేది చెప్పడం జరిగింది. దాదాపు 4-5 ఎకరాలకు సంబంధించి కూడా ఈ మరో 3 రోజులలో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. ఇక ఉరుకుర్రి బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి అయితే మీ అందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా, రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందో. ఈ 5 ఎకరాలకు సంబంధించి చాలామంది రైతన్నలు అయితే మాకు ఇంకా డబ్బులు అనేవి పడలేదు. మీ అందరికీ ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది అన్న, అందరైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీ యొక్క ఇలాంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేరుకుంటుందన్నమాట. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే 5,000 కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ అయితే రైతు భరోసాపై అయితే ఖర్చు చేశామనేది చెప్పడం జరిగింది. 1 నుండి 5 ఎకరాలకు సంబంధించి మాకైతే 5,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసాకి అయితే ఖర్చు చేశామనేది చెప్పడం జరిగింది. చాలామంది అయితే మొన్నటి దాకానైతే అన్న మాకు 3 ఎకరాలే ఉంది, మీరేమో 4 ఎకరాలు చెప్తున్నారు, అలాగే 5-6 చెప్తున్నారు, మాకైతే ఇంకా 3 ఎకరాలే ఉంది, దీనికి సంబంధించి ఇంకా నాకు డబ్బులు అనేవి ఇంకా ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నెల 31 లోపు అయితే మనకు మొన్న చూసుకున్నట్టయితే మార్చి 31 లోగానైతే వేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. మీకు ఇంకా ఎవరికైతే రైతు భరోసా డబ్బులకు సంబంధించి పెట్టుబడి సాయం అందిందా లేదా తప్పకుండానైతే తెలియజేయగలరన్నమాట. ఇక్కడ కిందనైతే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరైతే మీకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతు భరోసా డబ్బులకు సంబంధించి డబ్బులు అనేవి అందాయా లేదా, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అందాయా లేదా, ప్రభుత్వం నుంచి వెళ్ళి అయితే రైతులైతే ఎంతో ఆసక్తి ఎదురు చూడడం జరిగింది. ఒక పక్క చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా చాలా విసిగించిందన్నమాట ప్రభుత్వం. ఎట్టకేలకైతే మనకు 4-5 ఎకరాలకు సంబంధించి 60 లక్షల మందికి అయితే ఈ యొక్క డాటాను అయితే రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట. 5,000 కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. 1 నుండి 5 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు మరో 4,000 కోట్ల రూపాయలు అయితే మంజూరు అయితే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. రైతు భరోసాపై అయితే మంత్రులు కానివచ్చు, అలాగే బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతు భరోసాపై అయితే చాలా మండిపడుతున్నారనమాట. ఎల్టగేలకు 5 ఎకరాలకు సంబంధించి 6 ఎకరాలకు సంబంధించి ఇక డబ్బులు అయితే మీ అందరికీ కూడా పడడం అయితే జరుగుతుందో. మీకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా, మరికొందరు రైతులందరికీ కూడా ఉపయోగపడాలంటే ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.